జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. వ్రతకథ గురించి తెలుసుకోబోతున్నామండి. అంతకన్నా ముందుగా జై శ్రీకృష్ణ అని కమెంట్ బాక్స్లో తెలియజేసి వీడియోకు లైక్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి. పూర్వకాలంలో భాగ్యనగరం అని ఒక పెద్ద పట్టణం ఉండేది. అయితే ఆ పెద్ద పట్టణానికి దూరంగా కొండల అంచున అమరావతి అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరి చివరన ఒక పాడుబడినటువంటి పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు త్వరలో వివేకం అనే పేరు కలిగినటువంటి ఒక ముసలి గొడ్లగోబ ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తూ ఉండేది. దానికి ఆ పేరు ఊరికే రాలేదు. అది పగలంతా కూడా నిద్రిస్తూ ఉన్నట్లుగా కనిపించినప్పటికీ రాత్రిపూట మేలుకొని ఊరిలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా తన పెద్ద పెద్ద కళ్ళతో గమనిస్తూ ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంది. ఇక ఆ గుడ్లగూబ సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాహనమని, దాని చూపు పడిన చోట సిరి సంపదలు వెల్లివిరుస్తాయని ఆ ఊరి పెద్దలు చెప్పుకుంటూ ఉండేవారు. ఆ మర్రి చెట్టుకి ఎదురుగా ఒక చిన్న పూరి గుడిసె ఉండేది. ఆ గుడిసెలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు చక్కగా ఒక కొడుకుతో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేవారు. అమ్మయ్య, చాలా కష్టపడి పని చేసుకున్నాం, మనకు చాలా చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగిందని చెప్పి అనుకుంటూ ఉండేవారు. కానీ విధి వారిని వెక్కిరిస్తున్నట్లుగా వారి జీవితంలో పేదరికం అనేటటువంటి చీకటి బాగా వెల్లివిరిసింది. అయితే ఆ చీకటి తప్ప వెలుగనేది లేకుండా వారు బాధలు అనుభవించడం మొదలుపెట్టారు. అయితే వారు ఇంట్లో వండుకోవడానికి బియ్యం గింజలు కూడా ఉండేవి కాదు. అటువంటి పరిస్థితి వారికి వచ్చింది. పండుగలు, పబ్బాలు వారికి ఒక కలలాగా మిగిలిపోయాయి. రాత్రిపూట వివేకం అనేటటువంటి ఆ గుడ్లగూబ మర్రి చెట్టు కొమ్మపై వాలి ఆ గుడిసె వైపు చూస్తూ ఉండేది. ఆ ఇంట్లో నుండి వచ్చేటటువంటి దీనమైనటువంటి మాటలు, అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పిల్లవాడు ఆకలితో ఏడుస్తూ ఉన్నటువంటి ఆ చప్పుడు దాని గుండెను పిండేసేలా ఉండేది. ఇక వారి నిజాయితీ, వారు కష్టపడేటటువంటి తత్వం అదంతా కూడా చూసి వారికి ఎలాగైనా సహాయం చేయాలని చెప్పి ఆ గుడ్లగూబ మనసులో అనుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా దీపావళి పండుగ సమీపించింది. ఊరు వారందరూ కూడా కొత్త బట్టలతో, పిండి వంటల సువాసనలతో, దీపాల వెలుగులతో ఆ ఊరు మొత్తం కలకలలాడుతూ ఉంటుంది. కానీ రామయ్య గుడిసెలో మాత్రం ఎప్పటిలాగే చీకటి, నిశ్శబ్దం ఆవరించి ఉంటాయి. దీపావళి అమావాస్య ముందు రోజు రాత్రి ఆ గుడ్లగూబ ఉండబట్టలేక మెల్లగా ఎగిరి వెళ్ళి రామయ్య గుడిసెపై వాకిట్లో వాలుతుంది. దాన్ని చూసి రామయ్య, సీతమ్మ ముందుగా భయపడతారు. గుడ్లగూబ ఇంటి ముందు వాలితే అరిష్టమని చెప్పి వారు వింటారు. వారి భయాన్ని గ్రహించినటువంటి ఆ గుడ్లగూబ మృదువైనటువంటి స్వరంతో, భయపడకండి, నేను మీకు కీడు చేయడానికి ఏమీ రాలేదు, మేలు చేయడానికే వచ్చాను. నేను సాక్షాత్తు లక్ష్మీదేవి వాహనాన్ని. మీ పేదరికాన్ని, మీ మంచి మనసును ఎన్నో రోజులుగా నేను గమనిస్తూ ఉన్నాను అని చెప్పి పలుకుతుంది. ఆ మాటలకు రామయ్య, సీతమ్మ ఆశ్చర్యపోతారు. నాయనా రామయ్య, రేపు దీపావళి అమావాస్య. ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుంది. ఏ ఇల్లు అయితే దీపాలతో ప్రకాశవంతంగా ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుందో ఆ ఇంట్లోకి ఆ తల్లి అడుగు పెడుతుంది. మీ కష్టాలు తీరాలంటే రేపు రాత్రి మీ ఇంటిని దీపాలతో చక్కగా అలంకరించండి. మీ ఇంటి ముందు కనీసం ఒక్క దీపమైనా వెలిగించండి. ఆ వెలుగును చూసి లక్ష్మీదేవి మీ ఇంటికి తప్పకుండా వస్తుంది. మీ దరిద్రం తొలగిపోతుందని చెబుతుంది. ఆ మాటలు విన్నటువంటి సీతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నిజంగా మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ కనీసం ఒక్క దీపం వెలిగించడానికైనా కావలసినటువంటి నూనె కొనడానికి కూడా మా దగ్గర ఒక్క పైసా కూడా లేదే. మరి పిండి వంటలు లేవు. కనీసం భగవంతుడు మమ్మల్ని ఏ విధంగా కూడా కరుణించడం లేదు. అసలు కడుపు నిండా తిండి తిని ఎన్ని రోజులైందో, మలాంటిది మేము దీపాలను ఎలా వెలిగించగలం అంటూ తన ఆవేదనను వెళ్ళగక్కుతుంది. వారి నిస్సహాయతను చూసి గుడ్లగూబ మనసు చాలా చివుక్కుమంటుంది. కర్మకు మిమ్మల్ని వదిలేస్తున్నానని చెప్పి మౌనంగా అక్కడి నుండి ఎగిరిపోయి మర్రి చెట్టుపై వాలుతుంది. ఇక మరుసటి రోజు దీపావళి అమావాస్య రానే వస్తుంది. ఊరు మొత్తం దీపాల వెలుగులతో స్వర్గంలా మెరిసిపోతూ ఉంటుంది. కానీ రామయ్య గుడిసె మాత్రం చీకట్లో మునిగిపోయి ఒక అనాథలా కనిపిస్తుంది. లోపల రామయ్య, సీతమ్మ వారి అదృష్టాన్ని నిందించుకుంటూ ఆకలితో ఉన్నటువంటి తమ పిల్లవాడిని చూసి కన్నీరు మిన్నవుతూ ఉంటారు. ఇక ఆ దృశ్యాన్ని చూసినటువంటి గుడ్లగూబకు చాలా బాధ కలుగుతుంది. వీరిని ఇలా విడిచిపెట్టకూడదు, నేనే వీరికి ఏదైనా సహాయం చేయాలని చెప్పి నిశ్చయించుకుంటుంది. వెంటనే అది తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ముందుగా ఊరి చివర ఉన్నటువంటి ఒక కుమ్మరి వ్యక్తి ఇంటికి వెళ్ళి
పగిలిపోయి పడేసినటువంటి ఒక చిన్న మట్టి ప్రమిదను తన ముక్కుతో కరుచుకొని తీసుకొస్తుంది. తర్వాత గుడిలో అర్చకుడు వెలిగించి కింద పడేసినటువంటి ఒక పాత ఒత్తిని వెతికి పట్టుకొస్తుంది. ఇక నూనె ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా దానికి గుడిలో అఖండ దీపం గుర్తొస్తుంది. మెల్లగా గుడిలోకి ప్రవేశించి ఎవరూ చూడకుండా ఆ అఖండ దీపంలో ఉన్నటువంటి నూనెను తన ముక్కుతో ఒక చుక్క తీసుకొని ఎంతో చక్కగా కింద పడకుండా తీసుకొచ్చి ఆ ప్రమిదలో వేస్తూ ఉంటుంది. ఇక నిప్పు కోసం ఊరి చివర ఒక ఇంట్లో పిల్లలు కాలుస్తూ ఉన్నటువంటి కాకరపు వత్తి నుండి రాలినటువంటి ఒక చిన్న నిప్పు రవ్వను తన కాళ్లతో పట్టుకుని ఎంతో సాహసంతో తీసుకొచ్చి ఆ ఒత్తిని వెలిగిస్తుంది. ఆ ఒక్క దీపం ఆ చీకటి ఆ యొక్క అమావాస్య రాత్రి ఆ పేద గుడిసె ముందు మినుకు మినుకుమంటూ వెలగడం మొదలు పెడుతుంది. ఆ వెలుగు చిన్నదే అయినప్పటికీ అందులో ఆ గుడ్లగోప పడినటువంటి కష్టం, దాని నిస్వార్థమైనటువంటి ప్రేమ దాగున్నాయి. సరిగ్గా అదే సమయానికి పుష్పక విమానంలో భూలోకానికి వచ్చినటువంటి లక్ష్మీదేవి ఊరంతా కూడా తిరుగుతూ దీపకాంతులతో నిండి ఉన్నటువంటి ఆ ఇంటిని చూసి ఆనందిస్తూ ఉంటుంది. కానీ ఆమె దృష్టి ఊరి చివర మినుకు మినుకుమంటూ ఉన్నటువంటి ఆ ఒంటరి దీపంపై పడుతుంది. మిగతా దీపాలన్నీ కూడా ఆడంబరంగా పోటీపడి వెలుగుతూ ఉంటే ఆ ఒక్క దీపం మాత్రం ఎంతో దీనంగా ఆశగా వెలుగుతూ కనిపిస్తుంది అమ్మవారికి. ఆ వెలుగులో ఉన్నటువంటి ఆ ఆర్తిని, ఒక జీవి పడినటువంటి తపనను ఆ తల్లి తెలుసుకుంటుంది. వెంటనే తన విమానాన్ని అటువైపు మళ్లిస్తుంది. ఆ గుడిసె ముందు వాళ్తుంది. ఆ తల్లి అడుగుపెట్టినటువంటి మరుక్షణమే ఆ పూరి గుడిసె ఒక పెద్ద భవంతిగా మారిపోతుంది. లోపల ఉన్నటువంటి పాత కుండలన్నీ కూడా బంగారు వెండి నాణేలతో నిండిపోయి ఉంటాయి. ఇక వారి వంటిపై ఉన్నటువంటి చిరిగిన బట్టల స్థానంలో పట్టు వస్త్రాలు ప్రత్యక్షమవుతాయి. రామయ్య, సీతమ్మ, అలాగే వారి పిల్లవాడు ఆశ్చర్యంతో ఆనందంతో మాటలు రాక లక్ష్మీదేవి పాదాలపై పడి నమస్కరిస్తారు. ఆ తల్లి వారిని చిరునవ్వుతో ఆశీర్వదించి, మీ ఇంటి ముందు వెలిగినటువంటి ఆ ఒంటరి దీపంలో నిజాయితీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చేలా చేసింది. ఈ సిరి సంపదలను మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పి అంతర్ధానమవుతుంది. ఆ రాత్రికి రాత్రే రామయ్య ఆ ఊరిలో ఉన్నటువంటి అత్యంత ధనవంతుడిగా మారిపోతాడు. ఇక ధనం వచ్చిన తర్వాత కొత్తలో అంతా బాగానే ఉంటుంది. రామయ్య పేదలకు దాన ధర్మాలు చేసేవాడు. గుడికి ఎన్నో కానుకలు సమర్పించేవాడు. కానీ నెమ్మదిగా ధనం తెచ్చిపెట్టేటటువంటి గర్వం వారి తలకెక్కింది. రామయ్య తనను తాను పెద్ద వ్యాపారిగా భావించుకుంటూ పేదలను చులకనగా చూడటం మొదలుపెట్టాడు. ఇక సీతమ్మ వంటి నిండా నగలు వేసుకొని తనకంటే తక్కువ స్థాయి వారిని చూసి నవ్వుతూ వెక్కిరిస్తూ ఉండేది. ఇక ఆ మర్రి చెట్టుపై ఉన్నటువంటి గుడ్లగూబ అదంతా కూడా చూసి, చిచి, ఈ అరిష్టం ఎంత ఏంటి, ఇక నేను ఇదంతా కూడా చూడలేనని చెప్పి అదంతా కూడా చూస్తూ ఉండగా ఈ అరిష్టపు పక్షి ఇక్కడి నుండి ఎలాగైనా కానీ వెళ్ళిపోవాలని చెప్పి వారి పనివాళ్లతో రామయ్య, సీతమ్మ చెప్పి తరిమి కొట్టేలా చేశారు. వారి ప్రవర్తనను చూసి ఆ గుడ్లగూబ మౌనంగా బాధపడుతూ ఉండేది. అలా కాలం గడిచిపోతూ ఉంది. మరలా దీపావళి పండుగ వచ్చింది. ఈసారి రామయ్య తన ఇంటిని లక్షలాది దీపాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించాడు. పెద్ద ఎత్తున విందును ఏర్పాటు చేసి ఊరిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ పిలిచాడు. కానీ ఆ దీపాల వెలుగులో ఆ ఆడంబరం, అలాగే వారి యొక్క స్వార్థం, అలాగే వారికి ఉన్నటువంటి గర్వం మాత్రమే ఉన్నాయి. భక్తి లేదు, ప్రేమ లేదు. కేవలం వారి యొక్క గొప్పను ప్రదర్శించుకోవాలనేటటువంటి అహంకారం మాత్రమే కనిపిస్తుంది ఆ దీపాల్లో. ఆ రోజు ఎప్పటిలాగే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది. రామయ్య ఇంటి ముందున్నటువంటి లక్షలాది దీపాల వెలుగును చూసింది. కానీ ఆ వెలుగులు ఆమెకు ఎక్కడా కూడా ప్రశాంతతను, అలాగే వారికి ఎక్కడా కూడా, అమ్మవారికి ఎక్కడా కూడా ప్రేమ కనిపించలేదు. కేవలం గర్వం అనేటటువంటి ఆ యొక్క గర్వం, అహంకారం మాత్రమే కనిపించాయి. ఆ తల్లి మౌనంగా ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయింది. ఆమె అనుగ్రహం లేని కారణంగా ఆ రోజు నుండి రామయ్యకు కష్టాలు మొదలయ్యాయి. అతను పెట్టినటువంటి వ్యాపారాలన్నీ కూడా నష్టపోయాయి. ఇంట్లో ఉన్నటువంటి బంగారం దొంగల పాలైంది. అనవసరమైనటువంటి ఖర్చులతో ఆస్తులన్నీ కరిగిపోయాయి. సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి మరలా వచ్చే దీపావళి నాటికి ఆ పెద్ద భవంతి అమ్ముడుపోయి వారు మరలా అదే పూరి గుడిసెలోకి, అదే పేదరికంలోకి వచ్చి చేరారు. ఆ దీపావళి అమావాస్య రాత్రి గుడిసెలో రామయ్య, సీతమ్మ, వారి బాలుడు మరలా కన్నీళ్లతో వారి యొక్క తలరాతను నిందించుకుంటూ కూర్చున్నారు. సరిగ్గా అప్పుడు ఆ గుడ్లగూబ మరలా వారి గుడిసె ముందు వాలింది. ఈసారి వారు భయపడలేదు, సిగ్గుతో తల వంచుకున్నారు. అప్పుడు గుడ్లగూబ గంభీరమైనటువంటి స్వరంతో వారితో ఇలా పలికింది. రామయ్య, చూశావా, గర్వం, అహంకారం ఎంతటి అనర్థాన్ని తెచ్చిపెట్టిందో. లక్ష్మీదేవి అంటే కేవలం ధనం కాదు. ఆమె అష్టలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి. ఇలా ఆ తల్లి ఎన్నో రూపాలతో ఉంటుంది. మీరు కేవలం ధనాన్ని మాత్రమే పట్టుకొని మిగిలినన్నింటినీ కూడా విడిచిపెట్టేశారు.
ధనం వచ్చినప్పుడు వినయంగా ఉండాలి, దానగుణం ఉండాలి, దైవభక్తి ఉండాలి. ఇవేమీ లేకుండా కేవలం గర్వాన్ని పెంచుకుంటే ఆ తల్లి మీ ఇంట్లో ఎలా ఉంటుందయ్యా? చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. అలాగే గర్వం అనే చీకటి ఉన్న చోట ఆ తల్లి ఎప్పటికీ కూడా ఉండదు. గత సంవత్సరం మీరు దీపం వెలిగించకపోయినా మీలో ఉన్నటువంటి నిస్సహాయతను, ఆర్తిని చూసి నేనే దీపాన్ని వెలిగించాను, ఆ తల్లిని ఆహ్వానించాను. కానీ ఈ సంవత్సరం 1,00,000 దీపాలను వెలిగించిన మీలో ఉన్నటువంటి అహంకారం, గర్వాన్ని చూసి ఆ తల్లి మీ నుండి దూరంగా వెళ్ళిపోయింది. దీపం అంటే కేవలం నూనె వత్తి మాత్రమే కాదు, అది మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని తొలగించేటటువంటి గొప్ప జ్ఞానం. అది వెలుగును నింపేటటువంటి ఒక ప్రతీక. అసత్యాన్ని మీరు మర్చిపోయారు, ఆ సత్యాన్ని మీరు మర్చిపోయారని చెప్పి ఆ గుడ్లగూబ మాటలు వారికి తోటాల్లా తగిలాయి. వారికి జ్ఞానోదయం కలిగింది. తర్వాత వారి తప్పును తెలుసుకొని ఆ గుడ్లగూబ కాళ్ళపై పడి క్షమించమంటూ వేడుకున్నారు. ఇప్పుడు మాకు బాగా తెలిసొచ్చింది, నిజమైనటువంటి సంపద ధనం కాదు, మంచి గుణం అని చెప్పి మేము నమ్మాం. ఇకపై మేము నిజాయితీగా బ్రతుకుతాం, ఉన్నంతలో తృప్తిగా జీవిస్తామని చెప్పి ప్రతిజ్ఞ పూనారు. అప్పుడు సీతమ్మ ఆ గుడిసెలో వెతికితే ఎవరో పడేసినటువంటి ఒక పాత ప్రమిద, అందులో ఒక చిన్న ఒత్తి దొరుకుతాయి. ఇంట్లో వంట కోసం దాచుకున్నటువంటి కొద్దిపాటి ఆముదంతో ఒక చుక్క తీసి ఆ దీపాన్ని వెలిగిస్తుంది. ఈసారి వారు ఆ దీపాన్ని ధనం కోసం కాకుండా తమలో పేరుకుపోయినటువంటి గర్వం అనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమంటూ వేడుకుంటూ వెలిగించారు. ఆ చిన్న దీపం వెలుగులో వారి ముఖాల్లో ఇప్పుడు ఒక దివ్యమైనటువంటి ప్రశాంతత కనిపించింది. దాన్ని చూసినటువంటి గుడ్లగూబ ఎంతగానో చిరునవ్వు నవ్వి మౌనంగా తిరిగి మరల మర్రి చెట్టు వైపు ఎగిరిపోయింది. వారికి మరలా సిరి సంపదలు వచ్చాయో లేదో తెలియదు, కానీ వారి జీవితానికి సరిపడా జ్ఞానం అనేటటువంటి అమూల్యమైన సంపద మాత్రం వారు పొందారు. అలాగే దీపావళి రోజున పరమ పవిత్రమైనటువంటి కేదారేశ్వర స్వామివారి యొక్క వ్రతకథను భక్తిష్ఠలతో ఆలకించండి. పరమేశ్వరుడు యొక్క అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసినటువంటి వ్రతం కేదారేశ్వర వ్రతం. ఈ వ్రతం గురించి చెబుతాను, శ్రద్ధగా వినవలసింది అంటూ సూత మహాముని శౌనకాది మహామునులకు ఈ విధంగా చెప్పుచున్నారు. ఓ శౌనకాది మహామునులారా, పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉన్నాడు. సిద్ధ సాధ్య కింపురుష యక్షగంధర్వులు పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉన్నారు. దేవముని గణములు పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అలాంటి ఆనంద కోలాహలంలో భృంగురుటి అనబడేటటువంటి శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై తన యొక్క నాటికతులతో సభాసదులను పరమేశ్వరుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు. ఇక పరమేశ్వరుడు భృంగురుటిని అభినందించి ఆశీర్వదించాడు. అదే సమయమందు భృంగి మొదలైనటువంటి వందీ మాగాదులు పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తూ ఉన్నారు. అదంతా గమనించినటువంటి పార్వతీదేవి భర్తను చేరి, నాదా, నన్ను విడిచిపెట్టి మీకు మాత్రమే వీరు నమస్కరిస్తున్నారేమిటి అంటూ ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు సతీమణి పార్వతీదేవి అంటూ చిరునవ్వు నవ్వి ఆమెను సందిటకు తీసుకుని, దేవి, పరమార్థ విధులకు యోగులు వీళ్ళందరికీ కూడా నీ వలన ప్రయోజనం కలగజేయబడనని చెప్పి నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరిస్తున్నారని చెప్పి జవాబిస్తాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క ఇల్లాలనై ఉండి నాకు కనీసం దండ ప్రణామాలకు నోచుకునేటటువంటి అయోగ్యురాలనా నేను అని కోపగించుకొని పరమేశ్వరుడితో సమానమైనటువంటి యోగ్యతను ఆర్జించడం కోసమై తపస్సు చెయ్యాలని చెప్పి కైలాసాన్ని విడిచి సస్యశ్యామలమైనటువంటి గౌతముని యొక్క ఆశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి, తల్లి, నీవెవరవు, ఎవరి దానవు, ఎక్కడి నుండి వచ్చావు, నీ రాకకు కలిగినటువంటి ఆంతర్యం ఏమిటంటూ పార్వతీదేవిని ప్రశ్నించారు. నేను హిమవంతుడి యొక్క పుత్రికను, సాక్షాత్తు పరమేశ్వరుడి ఇల్లాల్ని, శివుని సతిగా నా నాదునితో సమానమైనటువంటి యోగ్యతను పొందగోరి మీ ఆశ్రమానికి వచ్చాను అంటుంది పార్వతీదేవి. మహర్షులారా, నేను ఆశించినటువంటి ఫలితాన్ని పొంది పరమేశ్వరుడి అర్ధాంగినై తరించేందుకు తగినటువంటి వ్రతం ఉంటే నాకు ఉపదేశించండి అంటూ పార్వతీదేవి వారిని కోరుకుంటుంది. అప్పుడు గౌతమ మహాముని, పార్వతి, నీ యొక్క ఇష్టప్రకారం ఉత్తమమైనటువంటి వ్రతం ఒకటి ఉంది, అదే కేదారేశ్వర వ్రతం. నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందంటూ గౌతముని చెబుతాడు. వ్రత విధానాన్నంతా కూడా వివరించమంటూ పార్వతీదేవి గౌతముని కోరుకుంటుంది. ఆ తీరున వ్రతాన్ని ఆచరించిన వారిని పరమేశ్వరుడు వారి యొక్క మనోభీష్ట సిద్ధిని కలుగజేస్తాడని చెప్పి పార్వతీదేవికి వివరిస్తాడు. గౌతమ మహర్షి చెప్పినటువంటి విధి విధానాలను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేస్తుంది. ఇక పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఆమె యొక్క అభిష్టానుసారం తన మేనులో సగభాగం పార్వతీదేవికి అనుగ్రహిస్తాడు. అప్పుడు జగదాంబ ఎంతో సంతోషించి భర్తతో నిజ నివాసమైనటువంటి కైలాసాన్ని చేరుకుంటుంది. కొంతకాలం తర్వాత శివభక్త పరాయణుడైనటువంటి చిత్రాంగదుడు అనే గంధర్వుడు
నందికేశ్వరుడి వలన కేదారేశ్వర వ్రతం గురించి దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకానికి దానిని వెల్లడి చేయాలని చెప్పి దివి నుండి భూమికి వచ్చి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు వజ్రదంతుడకు కేదారేశ్వర వ్రత విధానాన్ని వివరిస్తాడు. వజ్రదంతు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఆ తరువాత ఉజ్జయిని నగరంలో వైశ్యుడకు పుణ్యవతి, భాగ్యవతి అనే ఇరువురు కుమార్తెలు ఉన్నారు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతం చేయడానికి ఆజ్ఞను ఇవ్వండి అంటూ అడుగుతారు. అందుకతను, బిడ్డలారా, నేను కడుదరిద్రుడను, మీకు ఆ యొక్క పూజకు సంబంధించినటువంటి ఆ వ్రతానికి సంబంధించినటువంటి సామాగ్రిని నేను సమకూర్చి పెట్టలేను, కాబట్టి మీరుకున్నటువంటి ఆ ఆలోచనను మానుకోండి అని చెప్పి పలుకుతాడు. అందుకు ఆ వైశ్యపుత్రికలు, ఓ తండ్రి, నీవిచ్చినటువంటి ఆజ్ఞయే మాకు ధనంతో సమానం, కాబట్టి మాకింకేమీ అవసరం లేదని చెప్పి వారిరువురు కూడా ఒక వటవృక్షం కింద కూర్చొని తోరం కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. పరమేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. ఇక వారు చక్కగా వ్రతాన్ని ఆచరించారు. పరమేశ్వరుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపాలను ప్రసాదించి అంతర్హితుడవుతాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వస్తుంది. సౌందర్య సోయగం కలిగినటువంటి ఆ వైశ్యపుత్రికలకు పెద్దామె పుణ్యవతి ఉజ్జయిని నగర మహారాజుకు, చిన్నామె భాగ్యవతి చోళభూపాలుడు వివాహం చేసుకుంటారు. ఇక వారి తండ్రి అయినటువంటి వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో, రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తూ ఉంటాడు. మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మతురాలై కేదారేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని మర్చిపోతుంది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోతుంది. ఆమె భర్త ఆగ్రహానికి గురవుతుంది. ఆమె భర్త ఆమెను, కుమారుణ్ణి రాజ్యం నుండి బయటకు వెళ్ళగొడతాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాడి ఇంట ఆశ్రయం పొందుతుంది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరబిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి, నీవు ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితి గురించి ఆమెకు వివరించి ఆమెను ఏదైనా కానీ సహాయం చేయమని చెప్పి ఆ సహాయం అర్థించి తీసుకొని రావాల్సిందని చెప్పి పంపిస్తుంది. అతను ఉజ్జయినికి వెళ్ళి తమ యొక్క దుస్థితి అంతా కూడా పెద్దమ్మకు వివరిస్తాడు. ఆమె కొంత ధనాన్నిచ్చి కుమారుణ్ణి సాగనంపుతుంది. అతను తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యమందు పరమేశ్వరుడు ఒక చోరుడి రూపంలో అతన్ని అడ్డగించి అతని వద్ద ఉన్నటువంటి ధనాన్ని కొల్లగొడతాడు. ఇక అతను జరిగిన దానికి ఎంతో విచారించి మరల పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగినటువంటి విషయమంతా వివరించి చెబుతాడు. ఇక ఆమె చేసేది లేక మరలా కొంత ధనాన్నిచ్చి పంపిస్తుంది. ఈసారి కూడా మార్గమధ్యమందు పరమేశ్వరుడు చోర రూపుడై ఆ సొమ్మును తీసుకుని వెళ్ళిపోతాడు. మరలా అతను పెద్ద తల్లి వద్దకు వెళ్ళి అలా వెళ్తూ బయలుదేరుతూ ఉండగా పరమేశ్వరుడు అంతర్వాహిని రూపంలో, పోయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని చెప్పి హెచ్చరించాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ బాలుడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్నటువంటి ఆ మాటలన్నీ కూడా పెద్ద తల్లికి తెలియజెప్తాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదారేశ్వర వ్రతం చేయించి డబ్బులిచ్చి పంపిస్తుంది. తల్లితో కేదారేశ్వరుడు యొక్క వ్రతం చేయవలసిందిగా చెప్పమని చెబుతుంది. అతను ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చినటువంటి సొమ్మునిచ్చి వ్రతం గురించి ఆమెకు గుర్తుకు చేసి వ్రతాన్ని చేయవలసిందని చెప్పి పెద్దమ్మ చెప్పినటువంటి మాటలు చెబుతాడు. ఆ తరువాత కేదారేశ్వరుడు యొక్క వ్రతాన్ని గుర్తు తెలుసుకొని భాగ్యవతి భక్తి శ్రద్ధతో పరమేశ్వరుని మన్నించమంటూ కేదారేశ్వరుడు స్వామివారి యొక్క వ్రతాన్ని చేస్తుంది. ఇక ఆమె భర్త మంది మార్గములతో వచ్చి ఆమెను, కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కూడా పరమేశ్వరుడికి చేస్తున్నటువంటి ఆ కేదారేశ్వర స్వామివారి యొక్క వ్రతం చేసుకుంటూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో, సౌభాగ్య సంపదలతో జీవిస్తూ ఉంది. ఎవరైతే ఈ కేదారేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని నియమ నిష్ఠలతో కల్పోక్తముగా చేస్తారో, ఎవరైతే ఈ కథ గురించి వింటారో, వినిపిస్తారో, చదువుతారో, అలాంటి వారందరికీ కూడా ఏ కష్టాలున్నా కానీ ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యాన్ని పొందుతారు అంటూ సూత మహాముని శౌనకాది మహామునులందరికీ కూడా వివరించి చెప్పినటువంటి కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతకథను ఈ దీపావళి రోజున మనం అందరం కూడా వినడం మన అదృష్టంగా భావిద్దాం. మరి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం సమాధి అని ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను విపరీతంగా ధనాన్ని సంపాదించాడు. దాంతో అతనికి ధనగర్వం వచ్చింది. కొత్తలో అంతా కూడా లక్ష్మీ కటాక్షమే అంటూ ఉండేవాడు. అతను రాను రాను దేవుడు లేదు, దెయ్యమూ లేదు, అన్నీ కూడా నా తెలివితేటలతో, బోలెడు పెట్టుబడులతో వ్యాపారం చేస్తున్నాను, అందుకే ఇంత గొప్పగా సంపాదించాను, అంతా కూడా నా గొప్పతనమే, ఇక అంతా కూడా భగవంతుడిచ్చింది ఏదీ లేదు అంటూ మిగతా అందరికీ కూడా హితవు చెప్తూ ఉండేవాడు. అందరినీ కూడా
ఏదో ఒక విధంగా కసురుకుంటూ ఉండేవాడు. మంచి మాటలు చెప్పేవారిని హేళన చేస్తూ ఉండేవాడు. ఇక ఆ తరువాత అతనికి వంతు పాడేవారిని చేరదీసేవాడు. అలా అతని చెంత చేరినటువంటి భజనాపనులందరూ కూడా అతని వద్ద ధనం తీసుకుంటూ ఉండేవారు. అయితే అందుకు గాను వారు ఆ సమాధితో కలిసి దైవదూషణలు కూడా చేస్తూ ఉండేవారు. తద్వారా వారి వద్ద డబ్బు నిలిచేది కాదు. సమాధి వారికి ఎంత ఇచ్చినా అదంతా కూడా ఏదోలాగా ఖర్చు చేస్తూ ఉండేవారు. పనికిమాలిన వారికి అనవసరపు ఖర్చులకు డబ్బిచ్చి, అవసరాలకు డబ్బు లేక తరువాత తనకున్నటువంటి పలుకుబడిపై అప్పులు చేసి చేసి అవి తీర్చుకోలేక సమాధి కడు దరిద్రుడుగా అయిపోతాడు. అతను పెద్దలను ఆశ్రయిస్తాడు. అప్పుడు పెద్దలు ఇలా పలుకుతారు: దైవమున ఏమున్నదో అంతా కూడా నీ గొప్పే అన్నావు కదా, కాబట్టి నీ గొప్ప నువ్వే చూసుకో, ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ వారు తరిమేస్తారు. మరికొద్ది కాలానికి కొడుకులు కూడా తిరగబడతారు. అప్పుల వారు అల్లరి చేయడం మొదలు పెడతారు. ఇక గొప్ప దరిద్రం కలుగుతుంది. చివరికి భార్య కూడా ఎదురు తిరుగుతుంది. నీ వంటి దరిద్రుడితో నేనుండలేనని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక సమాధి ఒకానొక రాత్రి వేళ అడవుల గుండా వెళ్తూ ఉంటాడు. ఆ సమాధి గురించి బాగా తెలిసినటువంటి ఒక మిత్రుడు అతనికి సహాయం చేయాలనుకుంటాడు. కానీ మిగిలినటువంటి వ్యాపారులు అడ్డుపడుతూ ఉండడం వలన ఒకనాడు ఆ మిత్రుడు ఒక చేతికర్రను తెప్పించి అందులో ఖరీదైనటువంటి వజ్రాలు వేసి సమాధికి ఇస్తాడు. అప్పుడు ఆ మిత్రుడు సమాధితో ఇలా పలుకుతాడు: సమాధి, నీవు దరిద్రం చేత బాధపడుతూ ముసలివాడి వల్లే అయిపోయావు. నేను ప్రత్యక్షంగా ధనమిస్తే ఇతర వ్యాపారులతో నాకు గొడవ వస్తుంది. కాబట్టి నీ చేతికి ఇది ఊతగా ఉన్నట్లుగా ఉంటుంది. ఈ కర్రను తీసుకో అని చెబుతాడు. దానికి సమాధి ఎంతో బాధతో ఆ చేతికర్ర తీసుకొని ఆ చేతికర్రతో సంతకు వెళ్ళి ఆ చేతికర్రను సంతలో ఎవరో ఒక అతనికి చౌకగా అమ్మేసి దాంతో వంట సరుకులు కొనుగోలు చేస్తాడు. ఇక సమాధి చేసింది విని మిత్రుడు ఎంతో బాధపడతాడు. సమాధి యొక్క దరిద్రావస్థను ఎలాగైనా తప్పించాలని చెప్పి ఆ మిత్రుడు మరొకసారి సమాధిని పిలిచి ఇలా పలుకుతాడు: సమాధి, ఇదిగో ఈ గుమ్మడికాయ తీసుకో అంటూ ఒక గుమ్మడికాయ ఇస్తాడు. దాన్ని నిండుగా బంగారు కాసులు పోషిస్తాడు. ఇంటికి వెళ్ళి దాన్ని పగలగొడితే ధనం కనిపిస్తుంది కదా అని చెప్పి ఆ యొక్క మిత్రుడి యొక్క ఆలోచన. కానీ సమాధి మాత్రం ఆ గుమ్మడికాయను వేరొక కూరగాయల వ్యాపారికి అమ్మేసి ఆ చిల్లరతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక మిత్రుడు సహకరించినటువంటి ఆ సహాయం పొందక దరిద్ర బాధలను భరించలేక సమాధి ఒకనాడు అడవులకు పోవడానికి నిశ్చయించుకుంటాడు. అది తెలిసినటువంటి అతని మిత్రుడు మార్గమధ్యంలో రాళ్లగుట్టను పోయిస్తాడు. కానీ సమాధి మాత్రం ఆ దారికి రాగానే ధనలక్ష్మి కళ్ళల్లో పడుతుంది. అతను కళ్ళు నలుపుకుంటూ పోయి ఆ గుట్టపై పడి, చిచి, ఎవరో కాని దారిలో రాళ్లగుట్టను పోశారు అంటూ వాటిని అటూ ఇటూ చిమ్మి కళ్ళు నలుపుకుంటూ తన దారిని తాను వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తరువాత సమాధి అడవులకు చేరుకొని తన కష్టాలకు ఏడుస్తూ ఉండగా ఒకానొక ముని అతన్ని చూసి అతని యొక్క దీనకథను విని ఇలా పలుకుతాడు: సమాధి, కేవలం ధనలక్ష్మిని నీవు విడిచిపెట్టావు. ఆమె యొక్క పూజకు ఆటంకం కలిగించావు. కాబట్టే నీకు ఈ కష్టం కలిగింది. అంతా కూడా నీ గొప్పే అనుకున్నావు. ధనం మొత్తం నీ యొక్క సొంత పనుల వల్లనే, నీ కష్టం వల్లనే ఏర్పడిందని చెప్పి అనుకొని ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి దూషిస్తూ వచ్చావు. ఇంతకు మించినటువంటి కష్టం మరొకటి లేదు. నా మాట విని ధనలక్ష్మీదేవిని పూజించు. ధనం నీకు తప్పకుండా సమకూరుతుంది. ఆమె నామాన్ని జపించు అని పలికి మంత్ర బీజాన్ని చెప్పి జప విధానం చెప్పి ఆ మహర్షి వెళ్ళిపోతాడు. ఇక సమాధికి మరొక మార్గం ఏదీ కనిపించకపోవడం వల్ల గతిలేని వాడై ఆ మంత్రాన్ని జపించడం మొదలు పెడతాడు. అలా చేయగా చేయగా ఒకనాడు అతని భార్య అడవిలో తారసపడుతుంది. పెళ్లి చేశాక భర్త సజీవుడై ఉండగా ఆడది పుట్టింట ఉండకూడదు. కష్టమో సుఖమో భర్తతోనే లోకం వెళ్ళబుచ్చాలి. ఇక పొమ్మని చెప్పి ఆమె పుట్టింటి వారు తరిమివేశారని భర్తతో చెబుతుంది. ఇక ఆమె తనతో తెచ్చినటువంటి స్వల్ప ధనాన్ని సమాధికి ఇచ్చి క్షమించమంటూ వేడుకుంటుంది. అతి త్వరలోనే దీపావళి రాబోతుందని చెబుతాడు సమాధి. ఇక సమాధి ఆదరణతో నగరానికి వెళ్లి తగు సామాగ్రులన్నీ కూడా పోగు చేసుకుని అదేవిధంగా పురోహితుడికి క్షమాపణ చెప్పుకొని తనతో పాటు అడవులకు తీసుకొస్తాడు. దీపావళి రాత్రి యథావిధిగా యథాశక్తిగా ధనలక్ష్మీదేవి యొక్క పూజను చేసుకుంటాడు. ఇక సమాధి ఆ విధంగా చేయడంతో సంతృప్తి చెందినటువంటి ధనలక్ష్మీదేవి సమాధిని అనుగ్రహిస్తుంది. దాంతో పురోహితుడు ఊరిలోకి వెళ్లి సమాధి యొక్క ఉనికిని అతనిలో వచ్చినటువంటి మార్పును అందరికీ కూడా తెలియజేస్తాడు. ఇక సమాధి మిత్రుడు కూడా దానిని సమర్థించాడు. అవును, అమ్మవారిని కించపరచడం వల్లనే అతనికి ఇటువంటి గతి పట్టింది. కానీ సమాధి చెడ్డవాడు కాదు అని
మరీ మరీ చెప్పగా ఇతర వ్యాపారులు కూడా ఆలోచించి సమాధిని తిరిగి ఊర్లోకి పిలిచారు. ఇక మిత్రులు ఇచ్చినటువంటి పెట్టుబడితో సమాధి మరలా వ్యాపారాన్ని ప్రారంభించి నిత్యము కూడా ధనలక్ష్మీదేవిని పూజిస్తూ ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా అతను చక్కగా అమ్మవారిని సేవించుకుంటూ ఉన్నాడు. అతని వ్యాపారం కూడా అభివృద్ధి చెందడం వలన తిరిగి కోటీశ్వరుడుగా మారి సకల సౌభాగ్యాలతో తులతూగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ప్రతి గురు శుక్రవార రోజుల్లో అష్టమి, నవమి, దశమి, పౌర్ణమి తిథులయందు అమ్మవారిని పూజించి ఈ కథలను వింటే ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ కథ విన్నా చదివినా సర్వశుభాలు చేకూరుతాయి. ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమపడుతూనే ఉంటున్నారు. అయినప్పటికీ వారిలో కేవలం అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండిపోవడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము కూడా వైభవ లక్ష్మీదేవి యొక్క దయను బట్టే ఉంటుంది. సమస్త సంపదలకు, ధనధాన్యాలకు ఆ తల్లే అధిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ యొక్క వైభవలక్ష్మి యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారో, సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఎప్పుడూ కూడా ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపాకటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతున్నారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా కూడా కేవలం వారి యొక్క స్వయం కృషేనని చెప్పి విర్రవీగుతారో, ఎవరైతే వైభవలక్ష్మి స్వరూపమైనటువంటి ధనాన్ని ఈసరించుకుంటారో వారు ఏనాటికి కూడా ధనవంతులు కాలేరు. వారి చేసినటువంటి కష్టమంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం వైభవలక్ష్మి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. అప్పుడే ఆ తల్లి కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభోగాలతో తులతూగుతారు అని చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ ప్రభు, అసలు ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆ తల్లి యొక్క చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగుతాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవలక్ష్మి వ్రతాన్ని, అలాగే అసలు వైభవలక్ష్మి ఎవరు అనే విషయాన్ని చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగుతాడు. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు వైభవలక్ష్మి ఆ యొక్క సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలందరూ కూడా చేసినటువంటి ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించింది. ఆ 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. సర్వ ఐశ్వర్య ప్రదాయని అయినటువంటి ఆ తల్లి మహాభిమాని. ఆమె యందు కొంచెం కూడా అపచారం జరిగితే అస్సలు మన్నించదు. అందుకు ఉదాహరణగా ఒక కథ గురించి చెబుతాను విను అంటే, పార్వతీదేవి ఎంతో సంతోషించి శ్రద్ధగా స్వామివారు చెబుతున్నటువంటి కథను వింటుంది. స్వామివారు ఈ విధంగా చెప్పసాగుతారు. ఓ పార్వతి, భక్త సులభ, అత్యంత కరుణామయి అయినటువంటి ఆ తల్లి గురించి ఎంత చెప్పినా కూడా తనివి తీరదు. అందుకు ఉదాహరణగా ఈ కథే. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనేటటువంటి 4 అక్కా చెల్లెలు ఉండేవారు. ఆ వైభవలక్ష్మి భక్తులైనటువంటి ఈ 4 కన్యలకు వారి యొక్క ఊరిలోనే ఉన్నతమైనటువంటి వంశ సంజాతులైనటువంటి 4 యువకులతో వివాహాలు జరుగుతాయి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లుతూ ఉండేవారు. అయితే రాను రాను వారిలో అహంకారం తలెత్తింది. దైవ చింతన తగ్గింది. వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వల్లే ఇదంతా కూడా వారికి సమకూరింది అనే విషయాన్ని వారు విస్మరించి అంతా కూడా వారి స్వప్రయోజనమే అని చెప్పి అనుకుంటారు. మహాపండితుడైనటువంటి శీలభర్తకు తన పాండిత్యం వల్లనే ప్రపంచం మొత్తం తనను గౌరవిస్తుంది అనే భావన కలుగుతుంది. అందులో మరి వైభవలక్ష్మి దయ ఏముంటుంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవారైనా కానీ నాకు ధనాన్నిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావిస్తాడు. ఇక ఎంతటి ధనవంతులైనా
తన విద్య ముందు బలాదూర్ అనుకుంటాడు. అందుకు ఆ వైభవలక్ష్మీదేవి కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలి అనుకుంటుంది. అంతటితో అతనికి ఉన్నటువంటి సంపాదన అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది. సంపాదించినటువంటి ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. చివరికి కట్టుబట్టలతో మిగిలిపోతాడు. అతని దారిద్ర్యాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా నెట్టిపారేస్తుంది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు. ఇక రాజుగారి ఆస్థానంలో ఉపదళాధిపతిగా ఉండేటటువంటి సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించి రాజుగారి చేత గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అంటూ విర్రవీగుతాడు. తన యొక్క ధనార్జనకు కేవలం తన బలమే కారణం అంటూ భ్రమిస్తాడు. అందుకు ధనలక్ష్మీదేవి యొక్క ప్రమేయం ఏమాత్రం లేదని చెప్పనుకుంటాడు. అందుకు ఆ అమ్మవారు ఎంతో ఆగ్రహిస్తుంది. అంతటితో అతనిలో సద్బుద్ధి నశించిపోతుంది. అనుకోనటువంటి వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతన్ని తను అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానంటాడు. అందుకు భయపడినటువంటి ఆ ధనవంతుడు మహారాజు గారిని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నురిపోసి తనను ఏం చేసైనా కానీ కాపాడమంటూ ఆ రాజును వేడుకుంటాడు. ఇక వెంటనే ఆ రాజు తన సేనలను పంపించి సుశీల భర్తను బంధించి తీసుకుని రమ్మని చెబుతాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజుగారి ముందు నిలబెడతారు. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని అతన్ని చెరసాలలో బంధిస్తాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలవుతుంది. ఇక వ్యాపారస్తుడైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా కూడా తన యొక్క తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని చెప్పి తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలుగుతున్నానని చెప్పి, అంతేకాని సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వల్లే అనుకోవడం మూర్ఖత్వంగా భావిస్తాడు. ఇక అతను దైవారాధనలన్నీ కూడా మర్చిపోతాడు, పూర్తిగా మానేస్తాడు. అతనికి ఉన్నటువంటి తలపొగరు వలన సాటి వ్యాపారులందరూ కూడా అతనికి సహకరించడం కూడా మానేస్తారు. అతని వ్యాపార లావాదేవీలన్నీ సన్నగిల్లి అతని రాబడి కూడా పూర్తిగా తగ్గిపోయి అతని కుటుంబం అంతా కూడా దారిద్ర్యంలో మునిగిపోయి ఉంటుంది. ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగిపోతాయి. కష్టపడి సంపాదించిన దాంతో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడం ఎందుకు అని అనుకుంటాడు. అందువలన చెడు మిత్రుల వలన దుర్వాసనాల పాలవుతాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం ఇలా మొదలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతాడు. ఆ కారణం వలన అతని సంపాదన అంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోతుంది. చివరికి అతను దరిద్రుడైపోతాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేనటువంటి వ్యసనాలతో అతను కూడా దుర్మార్గుడిగా మారిపోతాడు. తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు. అయినా ఆ నలుగురు అక్కచెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి వారు నమ్ముకున్నటువంటి ఆ జగన్మాత అయినటువంటి వైభవలక్ష్మీదేవి తప్పకుండా వారిని అనుగ్రహిస్తుంది, తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమకు పూర్వ వైభవాన్ని కలిగిస్తుంది అనేటటువంటి భావనతో కలిగి ఉండేవారు. ఇక తాము పస్తులు ఉన్నా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్నైనా ప్రసాదించమంటూ పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉండేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఆ వైభవలక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. పిల్లలు, మీ భక్తి ప్రపత్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరగానే సిద్ధించే మార్గం చెబుతాను. తక్షణమే మీ అక్కా చెల్లెలు నలుగురు మీ ఇళ్లలో వైభవలక్ష్మి వ్రతం చేయండి అంటూ ఆ అవ్వ చెప్పిందంతా విన్నటువంటి అక్కా చెల్లెళ్ళు అత్యంత సంతుష్టులై, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని మేము ఏ విధంగా చేయాలి? ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాం కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నిస్తారు. అందుకు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ ఇలా చెబుతుంది. ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడినటువంటి పనేమీ కాదు. ఎప్పుడైనా 4 లేదా 6 లేదా 8 అంతకు మించి 11 లేదా 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచినటువంటి గురువారమో లేదా శుక్రవారం నాడో
ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని, అమ్మా వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను. నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు. నేను చేసేటటువంటి ఈ వ్రతంతో సంతృప్తురాలవై నా కోరికలను నెరవేర్చు తల్లి అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసముండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజను ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు, సదాచార పాలనమే ఆ తల్లికి ముఖ్యం. ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యుతులకు దాసుల వలె ఉండి వారి పాదాలను కలిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమకన్నా ముందుగా వారి భోజనాదులను ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో, ఏ ఇంట పితృదేవతలు సదా పూజింపబడుతుంటారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇక పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచావనములతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టదళ పద్మాలతో మొదలైనటువంటి ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రాన్ని చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారం, వెండి, రాగి చెంబును కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదంటే మామిడాకులు కాని ఉంచి వాటి మీద కొబ్బరికాయను, దాని మీద రవికల గుడ్డను పెట్టి ఆ తరువాత ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో బంగారం కానీ లేదా వెండి నగను కానీ ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణ్యాన్ని ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతన్నా శ్రీచక్రమన్నా చాలా ఇష్టం. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని, శ్రీచక్రాన్ని పూజించి తర్వాత వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి, బంగారం లేనటువంటి పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఇక తీపి పదార్థం చేయలేని వారు బెల్లం, పటిక బెల్లం, పంచదార అయినా నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ తర్వాత బంగారు, వెండి నాణ్యాన్ని భద్రపరుచుకోవాలి. కలశంలో నీటిని సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్టు మొదట్లో కానీ, సౌభాగ్యాన్ని కోరుకునేవారైతే తులసి చెట్టు మొదట్లో కానీ, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారైతే మల్లె లేదంటే పువ్వుల చెట్లు మొదట్లో కానీ పొయ్యాలి. కేవలం ధనాకాంక్షతో చేసేవారు మాత్రం ఆ నీటిని వారే స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడం వలన నిరుద్యోగులు ఉద్యోగవంతులవుతారు. అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. ఏ కోరికలుంటే ఆ కోరికలు నెరవేరుతాయంటూ ముగిస్తుంది ఆ వృద్ధమాత. ఇక తక్షణమే ఆ అక్క చెల్లెలు నలుగురు వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకుంటారు. తర్వాత వచ్చే శుక్రవారం వ్రతాన్ని ఆరంభిస్తారు. నలుగురు కూడా కడుపేద వాళ్లై ఉండడం వలన నలుగురు రాగి కలశాలను వాడుకుంటారు. అందరికన్నా అధిక దరిద్రురాలైనటువంటి శీల కలశంలో రాగి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది. సుశీల రూపాయి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది. గుణశీల తన ఇంట్లో ఉన్న వెండి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది. చివరిదైనటువంటి విశాల తన ముక్కెలను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధిస్తుంది. ఎవరు ఏ ఏ రూపాల్లో ఆరాధించినా వారి హృదయంలో ఉన్నటువంటి భక్తి భావననే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ లక్ష్మీదేవి. వారు వ్రతం ప్రారంభించిన తర్వాత అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది అందరితోనూ గౌరవించబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. తరువాత వారు ఉన్నతులవుతారు. సుశీల ఆచరించినటువంటి వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది. ఆ యొక్క యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతన్నే దళాధిపతిగా అభిషేకించి యుద్ధానికి పంపించక తప్పదు. ఆ విజయం సాధించడంతో అతన్ని చక్కగా అతనిపై ఉన్నటువంటి నేరాలన్నీ కూడా మన్నింపబడి దళపతిగా స్థిరపడతాడు. అంతటితో సుశీల కుటుంబం కూడా బాగుపడుతుంది. ఇక ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైనటువంటి దినుసుల ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు. ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతన్నే ఆశ్రయిస్తారు. సహజంగానే తెలివిగలిగినటువంటి గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు. తద్వారా వారి కుటుంబం కూడా పూర్వ వైభవాన్ని పొందుతుంది. ఇక చివరిదైనటువంటి విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయవలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వదిలిపెడతాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తాడు. వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల గోపాలు ఎవరైనా కానీ తనను పూజిస్తే తక్షణమే ఆ తల్లి కరుణించి వారి కోరికలను నెరవేరుస్తుంది.